మద్దతు ధర కూడా కాదు అది. మళ్ళా 3,000 రూపాయలంటే ఒక ఏడాదికి ఎంత అవుతుంది దర్శన్ భాయ్? మీరు ఓటుకు 3,000 తీసుకురు అనుకుందాం. 3,600 అంటే రోజుకు 10 రూపాయలు. 3,000 రూపాయలు అంటే రోజుకి 8 రూపాయలు. ఎంత? 3,000 60 పైసలు, రోజుకు 60 పైసలు 5 ఏళ్లలో. 5 ఏళ్లలో ఇప్పుడు నీకు 3,000 రూపాయలు తీసుకొని రోజుకు 60 పైసలు. రోజుకు 60 పైసలు యాదగిరిగుట్ట మెట్ల కాడున్న బిచ్చగాడు కూడా తీసుకోడు. కానీ నువ్వు ఓటుకు 3,000 తీసుకున్నావు కదా, రోజుకు 60 పైసలు చొప్పున. 60 పైసలు చొప్పున నువ్వు చెప్తా ఉన్నావు కదా. ఇక్కడ నీ పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ 60,000 ఉంటుంది. ఇక్కడ నీ బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టాల్సింది 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ నీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సిన వైద్యం ఇవన్నీ ఖర్చుల విషయంలో ఇవో 1,00,000 రూపాయలు ఉంటాయి. ఎవడైనా ఇన్ని లక్షల రూపాయల సొమ్మును 60 పైసలకు అమ్ముకుంటాడా? సో ఇట్లా అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైసాప్? లైవ్ చూస్తున్న మిత్రులారా, అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఎవరైనా మీ దగ్గర అమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? ఓటు అమ్ముకున్న వాళ్ళు? ఇంకరయ్య పగడాల జై బీసీ జై ముదిరాజ్ అంటుండు. జై బీసీ జై ముదిరాజ్ అని ఓట్లు చాలామంది నిజంగా నిజాయితీగా చాలా తక్కువ ఓట్లు వేసినారు. చాలా చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది అమ్ముడుపోయినట్టు. అందరి కాడ తీసుకున్నా అంటాడు ఒక ఆయన. నేను అందరి కాడ తీసుకున్నా అని చెప్తా ఉన్నాడు. అందరి కాడ తీసుకున్నావువి నిజాయితీగా ఓటేసినావు పోని. నువ్వు ఎంతమంది కాడన్నా తీసుకో అన్న, నిన్ను ఎలా కలవాలి? జస్ట్ గూగుల్ ఈ ఫిర్జాది కూడా పిల్లర్ నెంబర్ 49 ఇక్కడ ఉంటాను నేను. ఎస్ అన్న 98% అమ్ముకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. జై బీసీ జై పద్మశాలి, జై బీసీ జై పద్మశాలి 500కు కూడా అమ్ముకున్నారు అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. శంకర్పల్లిలో మళ్ళీ సార్ శంకర్పల్లిలో 20,000కు అమ్ముకున్నారు సార్ అని చెప్పి అంటా ఉన్నారు. సో అమ్ముకున్న వాళ్ళు ఇవాళ ఒక్కసారి అద్దం ముంగట నిలబడి తల దూకుంటప్పుడు మొహం గడుపుకున్న తర్వాత తుడుచుకుంటప్పుడు అద్దం ముంగట నిలబడి నేను ఓటు అమ్ముకున్నాను అని ఒక్కసారి అనుకోరి మనసులో. ఎంత గుండె కలుక్కుమంటుందో చూడండి మీరు. జై బీసీ జై నాయి బ్రాహ్మణ.